నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ శరత్ కుమార్ గారు. రైట్. ఈ మధ్య కాలంలో జూబ్లీ హిల్స్ బైపోల్ ఉన్న నేపథ్యంలో ఎట్లయితేనా కూడా 3 పార్టీలు ఎవరికి వారే అన్నట్టు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. అండ్ అలాగే అధికార పక్షంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా అంటే చాలా మంది కాదు అని సమాధానం కూడా వస్తుంది. బట్ కొంతమంది అయితే అవును అని కూడా చెప్తున్నారు. ఇంకా అలాగే బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే మాత్రం అంటే చనిపోయినటువంటి వ్యక్తి మాగంటి గోపీనాథ్ ఏవైతే చేసినటువంటి మంచి పనులు ఉన్నాయో సో దాన్ని ఆసరాగా చేసుకొని చాలా మంది కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ అంటారు. ఇంకా బీజేపీ పార్టీ విషయానికి కూడా వద్దాము. రైట్. అంటే వీటన్నిటి మీద కూడా చర్చించే ప్రయత్నం చేద్దాము. అలాగే ఇంకా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి కూడా. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సూపర్. రైట్. సో ఇప్పుడు ఇంకొక 12 రోజుల్లో జూబ్లీ హిల్స్ బైపోల్ రాబోతుంది. ఈ బైపోల్ నేపథ్యంలో అసలు అంటే ఏ పార్టీకి ఆ పార్టీ ఎక్కడ కూడా తగ్గకుండా ఎవరి ప్రచారం వాళ్ళు విస్తృతంగా, అంటే ఇటు మంత్రులు సైతం దిగి వచ్చి ఇంటింటికి మరి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ అందరికీ తెలిసింది, ఇంకా బీజేపీ పార్టీ. అంటే ఏం జరుగుతుంది అంటారు? అట్ లాస్ట్ ఏ పార్టీ గెలవబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు చూడండి, మంత్రులు తమ స్థానాలను వదిలెట్టేసేసి ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు అన్నప్పుడే వాళ్ళకు గడ్డు పరిస్థితి ఉంది, ఇక్కడ బాగా కష్టపడితే తప్ప మాకు ఓట్లు పడవు అనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాతనే మంత్రులు ఆందాన్ని గెదుముతా ఉన్నాడు ముఖ్యమంత్రి. మీరు అందరు వెళ్ళండి, ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్ మనం గెలిచి తీరాలా. హైదరాబాద్ జంట నగరాలలో కూడా బీఆర్ఎస్ కంటే కాంగ్రెసే బలపడింది అనే భావన రావాలా. ఇప్పుడు మనకు మజ్లిస్ సపోర్ట్ డైరెక్ట్గా వచ్చింది కాబట్టి మనం గెలవకపోతే మన పరువు పోతుంది. దీని ప్రభావం నా నాయకత్వం మీద పడుతుంది. రేపటి ప్రభుత్వంలో మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి మన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఇతరత్రమైన విషయాలు గ్రహించండి. ప్రజలను ఏ రకంగా మభ్యపెట్టైనా జూబ్లీ హిల్స్ ఎన్నిక గెలవాల్సిందే అని ముఖ్యమంత్రి చాలా ప్రతిష్టాత్మకంగా చేసుకొని మంత్రులు కొందరిని తిప్పుతున్నారు. ఇప్పుడు వీళ్ళు డూడు బసవన్న లాగా అన్ని ప్రాంతాలు తెస్తారు, సీతక్క, పొన్నం ప్రభాకర్, వాళ్ళు వీళ్ళు. అయితే ప్రజలు వేసే ప్రశ్నలకు వీళ్ళ దగ్గర సమాధానాలు లేవు. ప్రజలు ఎక్కడ పోయినా కానీ ఏమడుతున్నారు? నువ్వు మాకు 2500 ఇస్తానన్నావు, ఇచ్చావా? ఇస్తున్నావా? మీ హైదరాబాద్ జంట నగరాలలో ఉపాధి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో ఉన్నటువంటి మాకు ఇక్కడ రక్షణ ఏముంది? ఇక్కడ డ్రైనేజ్ పరిస్థితి ఏముంది? పబ్లిక్ హెల్త్ ఎట్లా ఉంది? ఇట్లాంటి ప్రశ్నలు వాళ్ళు వేస్తూ ఉన్నారు. వేస్తుంటే మనం కనుక చూస్తే జూబ్లీ హిల్స్ అని పేరే కానీ అవి ఎక్కడ చూసినా, మీరు ఏ లోతట్టు ప్రాంతాలకు పోయినా లేకపోతే ఏ కొద్ది మామూలు ప్రదేశాలకు పోయినా పొంగిన మురికి అట్లనే పొలుతూ ఉంది. నాళీలు సాఫ్గా లేవు, చాలా పారిశుద్ధమైనటువంటి సమస్యలున్నాయి, పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇవ్వట్లేదు, ఇట్లా రకరకాల ఇబ్బందులతో ఉన్నారు. తర్వాత చాలా రోగగ్రస్తులు. ఇప్పుడు కొన్ని అంటే బలహీన వర్గాల వాళ్ళు ఉండేటువంటి కొన్ని కాలనీస్లలో అక్కడిక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు బాగుపడలేదు, ఏ రకమైన సామాజిక భద్రత లేదు, ఇతరతరమైన కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. సో మంత్రులకి ఏంది అంటే, మేము ఇంతగా పోయినా కానీ ప్రజలు మా పట్ల ఆసక్తి చూపెడుతులేరెందుకు, మా పట్ల అట్రాక్ట్ అవుతులేరెందుకు అనేటువంటి భావన ఉంది. వాళ్ళు మరి ప్రయత్నం అయితే చేస్తారు డెఫినెట్గా. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా 13 రోజులు ఉంది కదా. అంటే 2 ఏళ్ల కాలం పాటు చేసినటువంటి పాలనని బేస్ చేసుకొని ఓట్లు పడే అవకాశం ఏమైనా ఉందంటారు? అంటే 2 ఏళ్ల కాలంలో జరిగినటువంటి పాలన యొక్క ప్రభావం పట్టణాలలో కొద్దిగా తక్కువ ఉంటుంది. ఎక్కువగా మనకి పల్లెటూరు గ్రామీణ ప్రాంతాల్లో అయితే, రైతులతో సంబంధం ఉన్న ప్రాంతాల్లో అయితే ఈ మంత్రులను ఇప్పుడు గెదిమి కొట్టుండేవాళ్ళు. ఇది హైదరాబాద్ జంటనగర అవడం వల్ల ఇక్కడ వ్యవసాయం లేదు, వ్యవసాయ కూలీలు లేరు, వ్యవసాయకు సంబంధించిన సమస్యలు. ఇక్కడ ఉన్న సమస్య ఏంది? అర్బన్ పావర్టీ, అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్, తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రేషన్ కార్డ్స్, ఇట్లాంటి కొన్ని సమస్యలు. వాళ్ళు ఇస్తానన్న ఉచిత కరెంటు కొన్ని 200 యూనిట్స్, 421 హామీలు, అవన్నీ పట్టించుకోరు. ఇక్కడ వాళ్ళకి దైనందిన జీవితంలో ఏది ఎఫెక్ట్ అవుతుందో కొన్నిట్లలో వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తారు. ఇక నిరుద్యోగ అవకాశాలు, మహిళలకు ఇవ్వాల్సిన 2500 విషయంలో కూడా అటర్ ఫ్లాపే గవర్నమెంట్. తర్వాత రెండోది, మీకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా హైదరాబాద్లో అంతంతే ఉంది. ఇటీవల కాలంలో మనం చూస్తూనే ఉన్నాం రకరకాల వ్యవహారాలు. నిన్ననే ఒక డీసీపీ మీద ఒక రౌడీ షీటర్ డైరెక్ట్గా కత్తితోనే అటాక్ చేసినాడు అని అంటే హౌ ఫార్ అండ్ హౌ వీక్ ది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. సో కాబట్టి ఈ అన్ని అంశాలను ఒక పక్క చూస్తారు. తర్వాత రెండోది ఏంటంటే, ముఖ్యంగా ముఖ్యమంత్రికి విశ్వసనీయత తక్కువ. అంటే రేవంత్ రెడ్డిని ఒక పరిపాలకుడుగా, ఒక మంచి పరిపాలన అందించే ముఖ్యమంత్రిగా ప్రజలు ఎందుకో విశ్వసించట్లేదు. రేవంత్ రెడ్డి ఏం చెప్పినా కానీ పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. ఈయన అవసరం కోసం మాట్లాడే అవసరవాది, అవకాశవాది అనే భావన
ప్రజలలో పూర్తిగా నాటుకొని పోయింది. మీరు ఎవరినన్నా కదిలించండి, ఎక్కడ నలుగురు ఉన్న చోట మాట్లాడితే ఆయన అన్ని హెచ్చులు మాట్లాడతాడు తప్ప చేసేది ఏముండదని మాట్లాడుతున్నట్టు. సో ఇవన్నీ వాళ్ళకు ప్రతిబంధకాలు. మంత్రులు ఎంత తిరిగినా అర్బన్ ఓటర్లను మార్చడం అనేది సాధ్యం కాదు. సో వాళ్ళకి సాలిడ్గా పడే ఓట్లు ఏంది, మజ్లిస్ మద్దతుతో ఉన్న కొన్ని మైనారిటీస్ ఓట్లు మాత్రం వాళ్ళకి సాలిడ్గా పడతాయి. మరి హిందువుల ఓట్లు చీల్తే వాళ్ళకి నష్టం జరుగుతుంది. అందుకే బీజేపీ ఒక క్యాండిడేట్ని పెట్టింది, అంతంతే ప్రచారం చేసుకుంటారు. నిజంగా బీజేపీ సీరియస్గా తీసుకొని మేము గెలవాలా అన్న కృషి కనుక చేస్తే అంటే మెజారిటీ ప్రజల ఓట్లు చీల్తే బీఆర్ఎస్కు లాభం జరిగేది. కానీ మరి బీజేపీ చేస్తున్న ప్రచారం కనుక చూస్తుంటే ఒక రకంగా వాళ్ళు కాంగ్రెస్కు బెనిఫిట్ జరిగితే బాగుంటుందేమో అనే ఆలోచనలో ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. రైట్. ఇంకా మాగంటి గోపీనాథ్ చనిపోయినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో, ఆయన చేసినటువంటి మంచి పనులు కూడా ప్రజలు ఇప్పటికీ మాట్లాడుకుంటారు. హైదరాబాద్ జంట నగరాలలో కొన్ని ఫ్లైఓవర్లు అవి ఇవి కన్స్ట్రక్షన్లు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరిగింది, దాంట్లో ఎవరు కాదనలేరు. అయితే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కొన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వల్ల మాగంటి గోపీనాథ్కు కొంత మంచి పేరు ఉన్నమాట వాస్తవమే. కొద్దిగా సౌమ్యుడు, అంత పెద్ద కాంట్రవర్షియల్ కాదు. ఏది ఏమైనా ఈ ప్రస్తుతం అంటే గత 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన కనుక చూస్తే, దాన్ని కనుక నిజంగా బేరీజ్ వేసుకుంటే హైదరాబాద్ జంట నగరాల్లో ప్రజలకు ఒక రీజన్ లేదు వై షుడ్ వి ఓట్ ఫర్ కాంగ్రెస్ అంటే. కాంగ్రెస్కు ఓటు ఎందుకు వేయాలా అనడానికి ఒక్క ప్రబలమైన కారణం మాత్రం లేదు. కాకపోతే మరి అధికార పార్టీ నవీన్ యాదవ్ గెలిస్తే ఆయన మంత్రి పదవి ఇస్తాము, ఆయన బీసీల ఐక్యత గురించి ఇటీవల కాలంలో చాలా చర్చలు జరుగుతున్నాయి, బీసీల ఉద్యమాలు జరుగుతున్నాయి. సో ఒక బీసీకి ఒక అవకాశం దొరికింది జూబ్లీస్లో కంటెస్ట్ చేయడానికి అని బీసీలలో కనుక ఐక్యత వచ్చేసేసి వాళ్ళు మూకుమ్మడిగా నవీన్ యాదవ్ ఓటు వేస్తే ఏమైనా మేలు జరగవచ్చు. లేకపోతే పర్ఫార్మెన్స్ బేస్డ్ అప్రైజల్ ప్రకారంగా అయితే నవీన్ యాదవ్కు ఛాన్సెస్ లేవు. అపార్ట్ ఫ్రమ్ దట్ నవీన్ యాదవ్ యొక్క ఫ్యామిలీ నేపథ్యం కూడా అంత బాగలేదు. అంటే వాళ్ళ ఫాదర్ ఒక రౌడీ షీటర్ అని ఆయన ఏదో బైండ్ ఓవర్ చేస్తున్నారని చెప్పి ఇప్పుడే వచ్చేసి చిన్న ఒక మెసేజ్ వచ్చింది నాకు. నేను ఇక్కడ ఉన్నప్పుడే ఆయనతో పాటు 97 మందిని బైండ్ ఓవర్ చేసి అంటే శ్రీశైలం యాదవ్ ఈజ్ ఏ రౌడీ షీటర్ అనే మాట డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి శాసనసభలో మాట్లాడాడు. ఐ నో ఇట్ పర్సనల్లీ. అంటే ఈ రకంగా ఉన్న నేపథ్యంలో మరి అట్లాంటి వ్యక్తులను వాళ్ళు దగ్గర రాణిస్తారు. ముఖ్యంగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ తర్వాత ఈ మాదాపూర్ ఏరియాలో విచ్చలవిడిగా అక్రమ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఈ అక్రమ కన్స్ట్రక్షన్స్ అన్ని డబ్బున్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ పార్టీ సింపథైజర్లవే జరుగుతుంది. పేద ప్రజలకి ఏం పెద్ద మేలు జరగట్లేదు. తర్వాత ఈ హైడ్రాతోని చాలా చోట్ల కూల్చివేతలు అవి జరిగింది. పేద ప్రజల పట్ల రవంత సానుభూతి చూపట్లేదు. తర్వాత హైదరాబాదు ప్రాంతాల్లో ఎక్కువగా నిరుద్యోగం ఉంది. అంటే ఈ కాలనీస్లలో అక్కడ ఇక్కడ వీళ్ళేదో నిరుద్యోగ భృతి ఇస్తాం అది ఇదని పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. నిజానికి అసలు నిరుద్యోగ భృతి ఎవరికి ఇచ్చిన దాఖలాలు కూడా లేవు, ఇస్తారన్న ఆలోచన కూడా లేదు. తర్వాత అర్బన్ హౌసింగ్లో కూడా పెద్ద జూబ్లీ హిల్స్లో 2 బెడ్రూమ్ స్కీమ్స్ అవో ఇవో బాగా ఇంప్లిమెంట్ అయిన దాఖలాలు కూడా లేవు. ఏమన్నా 2 బెడ్రూమ్ ఇళ్ళు కనుక కట్టబడితే అవన్నీ బీఆర్ఎస్ నేతృత్వంలో బీఆర్ఎస్ వాళ్ళు కట్టినవి. సో కాంగ్రెస్ వాళ్ళు మేం కట్టినాం, మేం గివి ఇస్తున్నాం, మేం గివి ఇవ్వగలుగుతున్నాం, ఇంకా గిన్నిస్తామని చెప్పుకునేటువంటి అట్లాంటి స్కోప్ వాళ్ళకి ఏది లేదు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ క్లియర్ గా చూసుకుంటే వాళ్ళ ప్రచార నేపథ్యం ఏదైతే ఉందో, వాళ్ళు మేము గెలిస్తే జూబ్లీ హిల్స్ కి ఈ పని చేస్తాము లేకపోతే ఈ హామీలు ఇస్తాము అన్న మాట ఎక్కడ రావట్లేదు. అంటే మేము ఈ గ్యారంటీలు ఇచ్చాము, ఈ హామీలు మాత్రమే ఇచ్చామని ప్రచారం. ఒకటమ్మా, ఇప్పుడు సునీత మీద వ్యక్తిగతంగా ఒక మహిళని చూడకుండా కొంత ఔచిత్యం లేని మాటలు కొంతమంది మంత్రులు కొంతమంది వ్యక్తులు మాట్లాడుతుంది. అది అంత సమంజసంగా లేదు. అంటే రాజకీయాలలో అంత నీచంగా దిగజారి మాట్లాడడం అవసరం లేదు. సరే, ప్రస్తుత కాంగ్రెస్ నాయకులకి కాంగ్రెస్ భావజాలంతో కానీ కాంగ్రెస్ పార్టీకి ఉండే ఆ హుందాతనంతో కానీ సంబంధం లేదు. వీళ్ళంతా దళారీలు, తర్వాత గుత్తేదారులు, తర్వాత ఇతర పెద్ద నాయకుల మోచేతి కింద నీళ్లు తాగిన వాళ్ళే. వీళ్ళలో ఎవ్వడికి కూడా సర్వీస్ క్యారియర్ అనేది ఏది లేదు. అప్పన్నం ప్రభాకర్ కానీ వీళ్ళంతా అంటే డమీస్, ఒక రకంగా లంపెన్స్ అనమాట. సో వాళ్ళు మాట్లాడిన మాటల మీద కామెంట్ చేయాలంటే కొంత నాలాంటి వ్యక్తిగత కొంత బాధాకరమైన విషయం. అయినా జూబ్లీహిల్స్లో కొంత తెలివిగల ప్రజలు కాబట్టి మరి మహిళ పట్ల ఇట్లాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు వాళ్ళు
తప్పకుండా వాళ్ళకి శాస్తి జరుగుతుందని నా అభిప్రాయం. అంటే నామినేషన్ వేసే టైంలో కూడా కొంతమంది రౌడీ షీటర్లు ఆ నామినేషన్ లో పాల్గొనడానికి మీరు ఏ రకంగా చూస్తారు? ఒక్కటమ్మా ఇప్పుడు ఏంటంటే ఈ ఎన్నికలప్పుడు ఆ ఎన్నికలలో కొంత ప్రాధాన్యత సంతరించుకోవడానికి కొంత దిగజారి మాట్లాడేటువంటి మాటలు కొన్ని విన్నాను నేను కూడా. కానీ ఆ వ్యక్తులకి అంత స్థాయి లేదు. వాళ్ళు మాట్లాడిన మాటల మీద నేను ఏదో ఒక అభిప్రాయం వ్యక్తం చేయాలంటే అది నా హోదాకు సరిపడదు, నా ఆలోచన సరళికి కూడా సరిపడదనట. ఇక అంటే ఎట్లుంటుందంటే వీళ్ళు వాళ్ళ స్థాయి అంతా ఇవాళ అంతకంటే ఎక్కువ గొప్పగా మాట్లాడే పరిస్థితి లేదు. కేటీఆర్ని ఎక్స్పోజ్ చేస్తా అన్న, కేసీఆర్ని ఎక్స్పోజ్ చేద్దా అంటే వీళ్ళకేమంత పెద్ద గొప్ప చరిత్ర ఉందని, వీళ్ళు గదే బతుకులు కదా. సో కాబట్టి అది సరైనటువంటి విషయం కాదు. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ మచ్. ఇంకా ప్రజల విషయానికి వస్తే కనుక జూబ్లీ హిల్స్ అదే బైపోల్ విషయానికి వస్తే ప్రజల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు చెప్తున్నటువంటి మాట, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్ళీ అంటే మమ్మల్ని ఇప్పుడు నమ్మించి ఓటేసిన తర్వాత గెలిపించిన తర్వాత హైడ్రో వచ్చి మా ఇల్లు కూల్చేదని గ్యారంటీ ఏముంది అని చెప్పేసి ఒక రీతిగా భయపడుతున్నారు. ఇప్పటి వరకు కూడా ఇచ్చినటువంటి హామీల్లో అంటే మహిళలకు 2500 ఏదైతే అన్నారో అది ఇప్పటి వరకు కూడా అమలు కానిటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఫ్రీ బస్ మాకు వద్దని అంటున్నారు. ఇంకా అలాగే ఈ మీరు అన్నారు సబ్సిడీ. సో సబ్సిడీ విషయానికి వస్తే కూడా ఎక్కడ ప్రజలకు మాకు ఎక్కడ అది రావట్లేదు అంటున్నారు. 200 యూనిట్ల కరెంట్ విషయానికి వస్తే అసలు అది మాకు అందట్లేదు, ఆ బిల్ ఇంకా ఎక్కువ వస్తుందని చెప్పేసి అని అంటున్నారు. పైగా ఇప్పుడు కొత్తగా వాటర్ బిల్ కూడా ఒకటి జమ అయింది అని చెప్పేసి అని అంటున్నారు. అలాగే ఇంకా రేషన్ కార్డ్స్ కూడా ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అంటే ఇలా పలు కారణాలు చెప్పుకుంటూనే వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ గురించి ప్రత్యేకంగా. అంటే అట్లా కదమ్మా, ఇప్పుడు ఒకటేంది కాంగ్రెస్ వాళ్ళ గురించి కొన్ని వాదనలు ఉన్నమాట వాస్తవమైన. కాంగ్రెస్కి ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే అది రూలింగ్ పార్టీ. తర్వాత హైదరాబాద్ జంట నగరాల నుంచి కానీ రంగారెడ్డి జిల్లా నుంచి కానీ మంత్రులు లేరు. సో కాంగ్రెస్ వాళ్ళు ఒక ప్రచారం మొదలెట్టినారు, నవీన్ యాదవ్ గెలిస్తే మంత్రి అవుతాడు, నగరం యొక్క అభివృద్ధికి కృషి చేస్తాడు, చాలా నిధులు తీసుకువస్తాడు, అది ఇది. తర్వాత ముఖ్యమంత్రి కూడా 2 రోజులు 3 రోజుల్లో ప్రచారం చేసేసి నవీన్ని గెలిపించండి, ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుంది, సునీత గెలిస్తే ఏం జరుగుతుంది అనేటువంటి వాదన చేసే అవకాశాలు ఉంటాయి. అయితే ఒక్కటేందంటే రేవంత్ రెడ్డియే ఆయన పాలనే అంత అసమర్థంగా ఉన్నప్పుడు రేపు నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయితే కాడు కదా. మంత్రి చేసిన నవీన్ యాదవ్కున్న అనుభవం ఏంది, ఆయనకున్న పరాక్రమం ఏంది, ఆయనకున్న పరిశ్రమ ఏంది. కాబట్టి అదంతా అవుతుంది. అసలు ఐ హార్డ్లీ సీ ఎనీ గ్రౌండ్ టు ఓట్ ఫర్ కాంగ్రెస్. ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే ఇది కొంత సెటిలర్స్ యొక్క ఓట్ల మీదనే ఆధారపడుతున్నట్టు, తర్వాత ఒక పర్టికులర్ కమ్యూనిటీ ఓట్ల మీదనే ఆధారపడుతున్నట్టు, ఆ అభ్యర్థికి సీట్ ఇవ్వడము కేవలము ఆంధ్ర వాళ్ళ ఓట్లను తమ గుప్పిట్లోనే ఉంచుకోవడానికి కోసం చేస్తున్న ప్రయత్నంగా కొంత ఆలోచన ఉందండి. రైట్. ఇంకా 55వసారి మన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ వేయడాన్ని ఏ రకంగా చూస్తారు? ఏముంది, ఆయన ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డబ్బులు కావాలా, ఈ సందర్భంలో ఈయన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల బీహార్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం కొంత మందకొండిగా సాగుతుంది. ఆల్రెడీ తేజస్వి యాదవ్ మిగతా వాళ్ళు కామెంట్ చేసినారు, మీరు మాకు సీట్లు కావాలంటున్నారు కానీ మీరు ఇంతవరకు ప్రచారం ఏం మొదలట్లేదు, మీ వల్ల ఏం జరుగుతుంది, మీకు ఎన్ని సీట్లు ఇచ్చినా వృధా అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో డబ్బులు పట్టుకొని అక్కడికి పోయినాడు. తర్వాత ఏదో నిన్న రామ్మోహన్ నాయుడు కొడుకు బారసాలకి అటెండ్ అయినాడు. వీళ్ళంతా వీళ్ళ ప్రైవేట్ పనులకు డబ్బుల కోసం పైరవుల కోసం పోడే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు కానీ 30 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినా ఒరిగేదంటూ ఏం లేదు. ఆయన మీనింగ్ఫుల్గా ఆయన పర్యటన ఎక్కడ జరగలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పక్క రాష్ట్రం మన చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఢిల్లీకి పోతే వాళ్ళు డైరెక్ట్గా ప్రధానమంత్రితో కలుస్తున్నారు, పోయినప్పుడల్లా కొంత నిధులు తీసుకొని వాళ్ళ రాష్ట్రానికి వెళ్తున్నారు. మన ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి ఇప్పటివరకు చిల్లిగా తెచ్చిన దాఖలాలు లేవు. తర్వాత ఒక గొప్ప ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధించిన దాఖలాలు లేవు. ఎక్కువ వాచాలత్వము, ఇష్టం వచ్చినట్టుగా మోడీ గురించి చాలా నీచంగా మాట్లాడడం ఇవన్నీ చేసినాడు. సో కాబట్టి ఆయన ఢిల్లీ పర్యటన మీద మనం పట్టించుకోవడం వేస్ట్. అంటే గువ్వ కుడిపోతుందా ఎడమకు పోతుందా అనేది ఏం డిఫరెన్స్ లేదు నా దృష్టిలో. ఎందుకంటే ఆయన ఇక్కడ ఉన్న ప్రజలతో సంబంధం లేని ముఖ్యమంత్రి, ఈజ్ ఎలూఫ్ ఫ్రమ్ ది మెయిన్ స్ట్రీమ్. తర్వాత ఢిల్లీకి పోతాడు, ఏముంది, ఫలానోడు కోటలో ఉంటుంది పేటలో ఉంటుందని మా దగ్గర ఒక మాట అంటారు, అది ఆ టైప్ అనమాట. స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా ఎప్పటిలోగా జరగచ్చు అంటే అసలు జరుగుతాయా లేదా? అది ఇంకా ఇప్పుడు మరి చూడాలి, హైకోర్టులో వ్యవహారాలు ఎట్లా తేలుతాయి,
తర్వాత రేపు 3వ తారీఖు నాడు ఒక కేసు ఉంది. అంటే పంచాయతీ ఎన్నికలు తొందరగా జరిపించండి, హైకోర్టు స్టే విధించలేదు కాబట్టి ఎన్నికలు త్వరితగతిన జరిపించాలి, ప్రజాస్వామ్యం వెల్లువిరవాలి. అసలు యాక్చువల్లీ రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించిన దాని ఫలితమే లేకుండా పోతుంది. 73వ రాజ్యాంగ సవరణకు తూట్లు పొడిచేలాగా ప్రభుత్వ పాలన ఉంది. ఈ స్పెషల్ ఆఫీసర్స్ నేతృత్వంలో పాలన డెమోక్రటిక్గా జరగట్లేదు, ప్రజలకు ఇక్కట్టు జరుగుతున్నాయని రెడ్ పిటిషన్ వేశారు. దాని మీద 3వ తారీఖు నాడు విచారణ ఉంది. తప్పకుండా హైకోర్టు త్వరితగతిన ఎన్నికలు జరపండి. అంటే హైకోర్టు అలానే తీర్పిస్తే గనక ఒకవేళ వీళ్ళు కానీ ఎన్నికలకి స్కెడ్యూల్ విడుదల చేస్తే మాత్రం బీసీ రిజర్వేషన్స్ కాకుండా ఆ ఎన్నికలు జరగనిస్తారా? అసలు ఎందుకు జరగనీయకపోవడం ఏంది, కానీ ప్రజలు తమ ఆగ్రహం వ్యక్తం చేస్తారు, కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం జరుగుతుంది. అంతేగాని ఎన్నికలు జరగకపోవడం ఏంది, మళ్ళా ఏదో ఒక అబద్ధం ఆడతాడు. రేవంత్ రెడ్డికి అబద్ధాలు ఆడడం పెద్ద కొత్త ఏమి, మళ్ళీ అబద్ధం ఆడతాడు. నేను చేయాల్సిందంతా చేసినాను, ఢిల్లీకి పోయినాను, మోడీ సహకరించలేదు, అమిత్ షా సహకరించలేదు, కిషన్ రెడ్డి సహకరించలేదు, బండి సంజయ్ సహకరించలేదు, మళ్ళీ ఏదో పచ్చి అబద్ధాలు మాట్లాడి అదో ఇదో రకంగా పోతాడు. అసలు యాక్చువల్ అయితే బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా రేవంత్ రెడ్డి లేడు అనేది నగ్న సత్యం. దీన్ని అందరూ గ్రహించాల్సింది. బీసీ ప్రజానికం కూడా గ్రహిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల పేరిట ఒక పెద్ద మోసం చేసినాడు, అసలు ప్రజల్ని వంచినాడు అని. కాబట్టి పంచాయతీ ఎన్నికలు త్వరితగతిన జరపండి అని హైకోర్టు ఆదేశం ఇస్తే ఆయన 99% ఇప్పుడున్న రిజర్వేషన్ ప్రకారం 25% రిజర్వేషన్తోనే పంచాయతీ ఎన్నికలకు కానీ లోకల్ బాడీ ఎన్నికలకు కానీ పోయే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని అప్పుడు ఆ రకమైన పరిస్థితి ఎదురైనప్పుడు మనం ప్రభుత్వం గురించి మరింత రైట్. ఇంకా కొండా సురేఖ విషయానికి వస్తే ఏం చెప్తారు సార్? ఎందుకంటే రీసెంట్ గా కొండా సుష్మిత కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది, దాని మీద చాలా మంది మాట్లాడినారమ్మా. కొండా సురేఖ మాటలు, కొండా సురేఖ అంటే క్షమాపణ చెప్పడాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? ఏముంటుంది, బలవంతంగా మంత్రి పదవి కోసమని ఆమె మీద క్షమాపణ చెప్పింది. ఆయన మీద అబద్ధాలు ఆడింది తన బిడ్డ అని ఉందా? కాదు, తన మంత్రి పదవిని కాపాడుకోవడానికి ఏదో ఒకటి అవకాశవాదంతో మాట్లాడలే కాబట్టి మా బిడ్డ ఏదో తెలియక మాట్లాడింది, తొందరపాటుతో మాట్లాడింది, ఐఎమ్ సారీ అని అన్నారు. అది పెద్ద నార్మల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది అడ్వకేట్ శరత్ కుమార్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.